హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ నీలు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. ఈ వీడియో వచ్చేసరికి మార్నింగ్ మా డైలీ రొటీన్. వీకెండ్ వస్తే ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను. లేచిన వెంటనే విండోస్ అయితే పక్కా తీస్తాను, ఫ్రెష్ ఎయిర్నెస్ కోసం, ఇంకా సన్లైట్ కోసం. ఇంకా మాకు కిచెన్లో కూడా ఒక విండో ఇచ్చారనమాట, ఇంకా అది కూడా తీస్తున్నాను. ఇక్కడ చూడండి, పొద్దున్నే నా లేజినెస్ ఇట్లనే ఉంటుంది. పొద్దున్నే లేవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఎలా ఒకలా లేస్తాను నేను. నా నిద్ర చూసి మార్నింగ్ 6 అనుకోకండి, టైం వచ్చేసి మార్నింగ్ 8 అవుతుంది. అప్పుడు ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను. మొత్తం ఇళ్ళల్లో ఊడుస్తున్నాను అనమాట. మీలో కూడా ఎవరైనా ఉన్నారా పొద్దున్నే పని చేయాలి, అది చేయాలి అనుకొని చేసేవాళ్ళు? ఇంకా నేనైతే ఇక్కడ మొక్కని చూస్తున్నాను. మా ఆయన ఎప్పుడో మనీ ప్లాంట్ మొక్కలో ఒక పుదీనా మొక్క వేశారు, అది బతికిద్దా లేదా అని. నేనైతే దాన్నే చూస్తున్నాను. మీకు ఆ మొక్కని నేను నెక్స్ట్ వ్లాగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నేను తీయలేకపోయాను. ఏదైనా సరే ఇది మా ఆయన అండి, నాకు హెల్ప్ చేస్తున్నారు. వీకెండ్ కదా, మా ఆయనకి ఏం పని పాట లేదు అనుకోకండి. మా ఆయన వర్క్ చేస్తారు. వీకెండ్ కదా, అందుకే నాకు హెల్ప్ చేస్తారనమాట. నేనైతే ఇక్కడ కల్లాపు చల్లుతున్నాను. టైం 8 అయిన 9 అయినా నేను బయట కల్లాపు చల్లి ముగ్గు వేస్తాను. అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా హస్బెండ్ వైఫ్ వచ్చే విషయానికి అయితే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అందరూ జాబ్ చేస్తారండి. ఇంట్లో పనులు, ఒక ఆడపిల్ల ఇంట్లో పనులు చేసుకుని అలా ఉంటుంది, ఏం చేయలేదు అంటారు. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఎన్ని పనులు చేస్తారు, ఏంటి వాళ్ళకి రెస్ట్ ఉంటుందా లేదా అని. అప్పుడప్పుడు హస్బెండ్స్కి సెలవులు ఉంటే ఇట్లా వైఫ్కి హెల్ప్ చేయండి, కొంచెం బాగుంటుంది వాళ్ళకు కూడా, వైఫ్స్ కూడా. నేనైతే చాలా లక్కీ నా హస్బెండ్ విషయంలో. తను వీకెండ్లోనే కాదు, వర్క్ టైంలో కూడా నైట్ వస్తారు కదా, ఏదైనా నాకు హెల్ప్ చేస్తారు. నేనేం చెప్పకపోయినా నాకు చేస్తారు. ఇంకా నేను చాలా అదృష్టవంతురాలనే కదా. ఇక్కడైతే కల్లాపు చల్లి నేను ఇంకా రంగంలోకి దిగాను. నాకు సరిగ్గా ముగ్గులు రావు, కానీ ఏదో ఒకటి వేస్తాను ఖచ్చితంగా. చూడండి నా ముగ్గులు ఎలా ఉంటాయో ముందు మీకే తెలుస్తుంది వీడియోస్లోన. సిటీలో ఉన్నా ఏం పనులు ఉండవు అనేసి అందరూ అనుకుంటారు, కానీ సిటీలో ఉన్న ఇంట్లోనే కదా ఉంటామండి. ఈ పనులు లేకుండా ఎలా ఉంటాయి చెప్పండి? ఏదో ఒక పని అయితే ఉంటుంది కదా. నేను ఒక్కదాన్ని ఉన్నా ఏవో ఒక పనులు ఉంటూనే ఉంటాయి నాకు, నేను చేస్తూనే ఉంటాను. ఇంకా అలాగ నా డే ఇట్లనే స్టార్ట్ అవుతుంది. మా ఆయన లేకున్నా ఉన్న ఇంట్లో నేనైతే పొద్దున్న లేచి ఇంకా కల్లాపు చల్లి ముగ్గు అయితే పెట్టుకుంటాను. నాకు ముగ్గులు రాకపోయినా పర్వాలేదు, నేను యూట్యూబ్లో ముగ్గులు నేర్చుకొని పెట్టుకుంటాను. చూసారా, ఇదే నా ఆర్ట్. ఇది నా ఫేవరెట్ ముగ్గు. ఇది తప్ప నాకు ఇంకేం రాదు సరిగ్గా. ఫాస్ట్గా వేయాలంటే ఆ ముగ్గు ఫాస్ట్గా వేస్తాను. ఇప్పుడైతే నేను ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి కట్ చేయడానికి రెడీ అవుతున్నాను. ఈరోజు మా ఆయన మ్యాగీ చేస్తా అన్నారు. ఇంకా నేను ఆనియన్స్ అన్నీ కట్ చేస్తే మా ఆయన చేస్తారనమాట. ఆయనకి సరిగ్గా కట్ చేయడం రాదు, నేనే కట్ చేసి ఇస్తాను. ఏమైనా కర్రీస్ చేయాలన్నా ఏమైనా సరే నేను అన్నీ రెడీ చేసి ఇస్తే ఆయన ప్రశాంతంగా చేసుకుంటారు. ఏదైనా సరే సగం చేసుకోవాలంటారు కదా, ఇదేనేమో. మేమైతే ఇలాగే షేర్ చేసుకుంటాం పనులన్నీ. వీకెండ్ వస్తే ఒక పండగలాగా ఉంటుంది నాకైతే. ఎందుకంటే మా ఆయన నా దగ్గరే ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఇష్టం ఉండదు. బయట ఏమని తిరుగుతాం? అసలే బెంగళూరులో ఎండలు చాలా చాలా విపరీతంగా ఉన్నాయి. నాకైతే ఎక్కడికి పోబుద్ది కాదు అసలు. ఇక్కడ నేను ఆనియన్ కట్ చేస్తూ ఏడుస్తున్నాను చూసారా. ఆనియన్ కనిపెట్టిన వారు ఎవరో తెలీదు, కానీ ఎందుకండి అట్లా ఏడిపిస్తారు మనుషుల్ని? ఆనియన్స్ కట్ చేస్తే ఏడుస్తారా? దీనికి కూడా ఒక కథ ఉంది, కానీ నాకు ప్రాపర్గా తెలియదు. నేను తెలిస్తే కాదు, తెలుసుకొని మరి మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా ఆనియన్ కష్టాలు తర్వాత విషయం, కానీ ఇక్కడ మా ఆయన అయితే స్టార్ట్ చేశారు, వంట చేస్తున్నారు మా ఆయన.
చూసారా, టమాటా మ్యాగీ చేస్తున్నారు. ఇది మా బ్రేక్ఫాస్ట్ అన్నమాట. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇక్కడ మా ఆయనకి నేను అడుగుతున్నాను, ఏం చేస్తున్నావు నువ్వు అని. ఆయన చెప్తున్నారు, మ్యాగీ చేస్తున్నా, టమాటా మ్యాగీ చేస్తున్నా అని. దీంట్లో ఇంకా ఏముందండి, చూసారు కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ లైట్గా వేయండి. ఇంకా దాని తర్వాత టమాటా వేసి అది మగ్గాక మ్యాగీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక ఇంకా మ్యాగీ వేసుకొని దగ్గరకు చేసుకోవడమేని. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అడుగుతున్నారు మా ఆయన ఎలా ఉంది ఏంటి అని. నేనైతే తింటూ టేస్ట్ చేస్తూ చెప్తున్నా చాలా బాగుందని. నేను వీడియోస్లో చెప్తున్నానని కాదు, మా ఆయన బాగా చేస్తారు మ్యాగీ. అయితే మ్యాగీ అనే కాదు, చాలా చేస్తారు. మా ఆయన మ్యాగీ అనే కాదు, వంటలు చాలా చేస్తారు. మా ఆయనతో వంటలు చేపించి నేను వీడియోలో పోస్ట్ చేస్తాను, మీరు కూడా చూడండి. ఆయన చెఫ్ అసలు. ఇంకా నాకు మా ఆయన ప్లేట్ కావాలి అని నేను చూస్తున్నాను. మా ఆయన అయితే నాకు ఇవ్వట్లేదు. అది ఎందుకంటే అది కొంచెం వేడిగా ఉంది, అప్పుడే పెట్టుకున్నారు కాబట్టి నేను అది తీసుకున్నాను. మ్యాగీ వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది, అందుకే అది తీసుకొని నేను తింటున్నాను. ఇంకా మేము ఇట్లానే ఉంటాము, వీడియోలనే కాదు బయట కూడా ఇట్లానే ఉంటాము, షేర్ చేసుకుంటాము ఏదైనా సరే. ఇంకా ఫైనల్గా అయితే మా బ్రేక్ఫాస్ట్ 10కి అయిందనమాట. వీకెండ్లో ఉంటే ఇంతేనండి, టైం అస్సలు బ్రేక్ఫాస్ట్ టైంకి మేము తినము. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.